క్రీస్తులా ఇంటిలో 24వ రోజున మనకు అనుగ్రహించిన దేవాదేవునికి ముందుగా వందనాలు చెల్లించుకుంటున్నాను. నేటి ధ్యానాంశము ప్రవక్త అయిన హబక్కూకు జీవితం నుండి మనం నేర్చుకోబోయే పాఠాలు. ఈ గ్రంథ పరిచయం ఏంటంటే క్రీస్తుపురం 7వ శతాబ్దం చివరిలో హబక్కూకు ప్రవచించాడు. శత్రువు బలాధిక్యతతో క్రూరహింస జరిగిస్తున్నప్పుడు ప్రవక్త ఆవేదనతో దేవుణ్ణి నీవు చూచి ఎందుకు ఊరుకున్నావు అని ప్రశ్నిస్తాడు. హబక్కూకు గ్రంథంలోని మిగిలిన భాగమంతా నీతిమంతుల మీదకు వచ్చే శిక్ష గురించి ప్రవచన ఉంటుంది. గ్రంథం చివరిలో దేవుని గొప్పతనం గురించి, ప్రవక్తలోని అచంచలమైన విశ్వాసం గురించిన వర్ణన పద్య రూపంలో కనిపిస్తుంది. బబులోను చెరకు ముందు ప్రవచించినటువంటి ఆఖరివాడు ఇతడు. యూదా జనాంగమునకు ప్రవచనాలు చెప్పినటువంటి ప్రవక్త. హబక్కూకు అనగా హత్తుకొనుట లేదా కౌగిలించుట అని అర్థం. ఇతని గురించి మిగిలిన వివరాలు, వ్యక్తిగత విషయాలు ఎక్కడ కనిపించవు. హబక్కూకు ప్రవక్త ఇర్మియా, జఫన్యా, దానియేలు, యెహెజ్కేలు ప్రవక్తలకు సమకాలికుడు. హబక్కూకు ప్రవక్తను ప్రశ్నల ప్రవక్తని అంటారు. ఎందుకనగా ఈ గ్రంథాన్ని చదివితే అందులో విషయాలను గురించి హబక్కూకు దేవుని ప్రశ్నించినట్లుగా మనం చూస్తాం. అష్షూరీయులు పతనమవుతున్న సమయంలో, అదే సమయంలో బబులోను సామ్రాజ్యం ఆరంభించినటువంటి సమయంలో ఈ ప్రవక్త ప్రవచనాలను చెప్తాడు. సరిగ్గా యోషియా రాజు మరణానికి ముందు కర్కమీసులో జరిగినటువంటి యుద్ధ సమయంలో హబక్కూకు ప్రవక్త ప్రవచనాలను చెప్తాడు. మోషే వలె హబక్కూకు కూడా దేవుని మహిమను చూసినట్లుగా హబక్కూకు గ్రంథం 3వ అధ్యాయం 1-16 వరకు ఉన్న వచనాల్లో మనం చూస్తాం. బైబిల్ గ్రంథంలో ఒక వ్యక్తి యొక్క రక్షణకు విశ్వాసం అని చెప్పినటువంటి ప్రవక్త హబక్కూకు. 2వ అధ్యాయం 4లో నీతిమంతుడు విశ్వాస మూలముగా బ్రతుకును అనే సత్యాన్ని దేవుడు హబక్కూకు ప్రవక్త ద్వారా తెలియజేస్తాడు. పాత నిబంధన కాలంలోని భక్తులు కూడా విశ్వాస మూలముగానే బ్రతికింపబడ్డారు, రక్షింపబడ్డారని ఇతడు తెలియజేస్తాడు. ఈ మాటనే పౌలు రోమాపత్రిక 1వ అధ్యాయం 7లో, గలతీ 3వ అధ్యాయం 11లో, హెబ్రీ పత్రిక 10వ అధ్యాయం 38లో వ్రాసాడు. హబక్కూకు గ్రంథం ప్రశ్నలతో ప్రారంభమే ప్రార్థన మరియు స్తుతులతో ముగించబడుతుంది. ఇతడు అడిగిన ప్రశ్నలను మనం గమనిస్తే యూదా దేశం కొంత భాగం అష్షూరీయుల వలన నాశనం చేయబడుతుంది. అది చూసిన అతడు దేవుణ్ణి ఇలా అడుగుతాడు. అన్యజనులు, విగ్రహారాధన చేసేవారు, భక్తిహీనులు, అనీతిమంతులు, దుర్మార్గులు, దుష్టులు అయినటువంటి వారి చేతికి దేవుని పిల్లలైనటువంటి వారిని దేవుడు అప్పగించడాన్ని బట్టి, దేవుడు యూదా ప్రజలను శిక్షించడాన్ని బట్టి గాక భక్తిహీనులైన వారి చేతికి అప్పగించబోతున్నందుకు దేవుని ఎందుకు అలా చేస్తున్నాడని దేవుని అడుగుతాడు. అప్పటికి యూదా దేశం కొంతమేర నాశనం చేయబడి శత్రువుల చేతిలో బాధింపబడుతూ ఉన్న ప్రజలను భక్తిహీనులైన వారి చేతికి అప్పగించడం న్యాయమా అని ప్రశ్నిస్తాడు ఇతడు. అతని ప్రశ్నకు సమాధానం 2వ అధ్యాయంలో చూస్తాం. లోకంలో ఉన్నవారు భక్తిహీనులు, యూదా ప్రజలు దేవుని ఎరిగి దేవుని కార్యాలను, మహత్కార్యాలను చేసినటువంటి వారు అయినప్పటికీ, చూసినటువంటి వారు అయినప్పటికీ చేసిన పాపాలను బట్టి దేవుడు వారిని శిక్షిస్తున్నాడు అనేటువంటి విషయాన్ని దేవుడు తెలియజేస్తాడు. వారి పాపాలను గురించి 2వ అధ్యాయం 6లో చూస్తే, తనది కాని దాన్ని ఆక్రమించి అభివృద్ధి నొందిన వానికి శ్రమ, తాకట్టు సొమ్మును విస్తారముగా పట్టుకొని వానికి శ్రమ అని వ్రాయబడి ఉన్నది. 8వ వచనంలో నరహత్య చేసేవారు
గాను 9లో అన్యాయముగా లాభం సంపాదించేవారుగాను ఉన్నారని, 12వ వచనంలో దుష్టత్వము జరిగించేవారుగా ఉన్నారని, 13వ వచనంలో వ్యర్థమైన వాటి కొరకు కష్టపడేవారిని, 17వ వచనంలో పొరుగువారి మానము చూడాలని, పొరుగువారి యొక్క మానం చెరపాలని అనే పాపపు ఆలోచనలు కలిగిన వారిని చూస్తాం. అలాగే 18, 19, 20 వచనాల్లో చెక్క విగ్రహాలను, రాతి విగ్రహాలను చేయించి కొలిచేటటువంటి ప్రజగా దేవుని ఎరిగిన యూదా ప్రజలు పాపపు జీవితాన్ని జీవిస్తున్నారని దేవుడు అతనికి తెలియజేస్తాడు. దేవుని సమాధానాన్ని విన్న ప్రవక్త ఆయన్ను ప్రశ్నించటం మాని ప్రార్థించటం మొదలు పెడతాడు. ఆయన సన్నిధిలో స్తుతించడాన్ని 3వ అధ్యాయంలో మనం చూస్తాం. చాలామంది క్రైస్తవులు హబక్కూకు ప్రశ్నించిన రీతిగా దేవుని ప్రశ్నిస్తూ ఉంటారు. నేటి దినాల్లో చూస్తే భక్తిహీనులు అభివృద్ధి చెందటాన్ని చూస్తాం. మనకంటే ఎక్కువగా అభివృద్ధి చెందడాన్ని చూసి వారి దారిలో దేవుని బిడ్డలు వారిని అనుసరించటం జరుగుతుంది. మనం దీవించబడాలని ప్రార్థిస్తూ ఉండటం కానీ, మనకంటే లోకులు ఎక్కువగా దీవించబడుతున్నట్లుగా మనకు కనిపిస్తారు. ఇది చూసిన మనం దేవుని ప్రశ్నించడం మొదలు పెడతాం. కానీ దీనికి కారణం చూస్తే దేవుడు హబక్కూకు తెలియజేసిందే లోకంలో జరుగుతున్నట్లుగా మనం చూస్తాం. మన జీవితంలో లోపాలు, పాపాలు మాని హృదయ వైఖరి దేవుణ్ణి అడిగేటటువంటి విషయాలు మనకు దేవునికి మధ్య ఆటంకాలుగా నిలుస్తున్నాయని, మన ఓటమికి కారణం అవే అని, మన వ్యక్తిగత పాపాలు దేవునితో మన వైఖరి కారణాలుగా ఉంటాయి. పేరుకు తగ్గట్టు ఇతడు దేవుని హత్తుకొని జీవించి ఆయన శ్రేష్టమైన రీతిలో జీవించాడు. ఆయనకి ఇష్టమైన రీతిలో కూడా జీవించాడు. కాబట్టి దేవునిచ్చే ప్రవక్తగా ఎన్నుకొనబడ్డాడు. మరి ప్రియులారా, ఈ గ్రంథ విభజన 3 అధ్యాయాలు కలిగిన గ్రంథం ఇది. దాని విభజన చూస్తే 1వ అధ్యాయం 1 నుంచి 2వ అధ్యాయం 9 వరకు హబక్కూకు ఫిర్యాదులు మరియు యెహోవా జవాబులు మనం చూస్తాము. అలాగే 2వ అధ్యాయం 5 నుంచి 3వ అధ్యాయం 1వ వచనం వరకు అనీతిమంతులపైకి వచ్చే వినాశనం చూస్తాం. అలాగే చివరిగా 3వ అధ్యాయం 1 నుంచి 19 వరకు చూస్తే హబక్కూకు ప్రార్థన మనం చూస్తాం. ఈ విధంగా 3 విభాగాలుగా ఈ గ్రంథం విభజింపబడింది. మరి నేను ఆయన్ని హత్తుకొని జీవించి ఆయనకి ఇష్టమైన పాత్రగా వాడబడుతున్నామా? ప్రార్థన చేసుకుందాం. సర్వసృష్టికర్త, సర్వాంతర్యామి, సర్వోన్నతుడా, నీ బంగారు పాదాలకు స్తుతులు, స్తోత్రాలు, వందనాలు చెల్లించుకుంటున్నాను రాజా. హబక్కూకు వలె నిన్ను హత్తుకొని జీవించి నీ బాటలో నడిచే బిడ్డలుగా మమ్మును తీర్చిదిద్దుమని యేసయ్య శ్రేష్టమైన నామంలో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమెన్. ప్రైజ్ ది లార్డ్.